వైసీపీ ప్రభుత్వం అవినీతితో నిండిపోయిందన్నారు. భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమంటూ విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమన్నారు. జగన్ ప్రభుత్వం పీడను వదిలించుకుందామంటూ పిలుపునిచ్చారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి మీద కక్ష కారణ్యాలు చూపించలేదు, ఎవరు వచ్చినా అతి సామాన్యుడు వచ్చినా పనిచేసి పంపించాను. అభివృద్ధి విషయంలో ప్రాధాన్యత వహించి 2009 నుంచి 14 వరకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం, తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు మారటం, ఆశించిన స్థాయిలో చేయలేకపోయాను. అయినా సరే అభివృద్ధి చేశాను. ఇప్పుడు భీమవరానికి ప్రధాన సమస్య అయిన రాయలూరు డ్రైన్, 2 టౌన్లో ఆ రాయలూరు డ్రైన్ పక్కంటే వెళ్తుంటే ముక్కులు పగిలిపోయేవి. అటువంటి డ్రైన్కి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను. మెరామికోడికి వాల్ కట్టించాను. నాయుడిపాలెం దగ్గర బ్రిడ్జి ఆగిపోతే నరసింహరాజు గారి టైంలో ఫౌండేషన్ వేసిన నాయుడిపాలెం బ్రిడ్జిని తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా పని అవ్వకపోతే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా చాలాసార్లు సెక్రటరేట్ తిరిగి అది రీటెండర్ పిలిపించి ఆ బ్రిడ్జి పూర్తి చేయడం జరిగింది. ఆ బ్రిడ్జి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవే. అభివృద్ధి అనేది శూన్యం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, అవినీతిలో నిండిపోయింది. ఈ రాష్ట్రాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని రక్షించాలని ఆలోచన చేసి తల వంచుకొని 21 సీట్లుగా ఒప్పుకొని ఆయన ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలిపోవాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు. ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. వారి నాయకత్వంలో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం.